చూసండి, మన గోంగూర, ఆర్గానిక్ గోంగూర చూసారా ఎంత ఫ్రెష్గా ఎంత పెద్దది అయిపోయిందో తెలుసా. చూడండి ఒకసారి. చూపించడానికి కూడా లేదు, అంత పెద్దది ఉందన్నమాట. ఆర్గానిక్గా చక్కగా మన ఇంటి దగ్గర కిచెన్ వేస్ట్ అని తెచ్చుకున్నామంటే ఇంత పెద్దగా బాగా మంచిగా పెరుగుతాయి. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఆర్గానిక్గా ఎలా వండుకుంటుంటే. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా మనకి మార్కెట్లో కెమికల్స్ కదా. చూసండి ఒకసారి ఎంత చెట్టు ఉందో మీకు కనిపిస్తుంది. నేను ఫ్రంట్ కెమెరాతో 2 కవర్ చేస్తున్నాను, అందుకే మొత్తం కూడా మీకు చూపించడానికి అవ్వట్లేదు. చూడండి ఒకసారి ఎంత చెట్టు ఉందో. ఒక్క చెట్టు అది, మొత్తం కూడా ఒక్క చెట్టు అండి. ఇలా మనకి ఇలాగా గుబురుగా పెరగాలంటే మొక్క వస్తుండగా చిగురు అలాగా చిగురు ప్రతి చిగురు ఇలాగా కట్ చేస్తూ ఉండాలి. ఇలా కట్ చేసుకున్నాం అనుకో, ఇక్కడ 2 బ్రాంచెస్ వస్తాయి, మళ్ళీ ఆ 2 బ్రాంచెస్ కూడా కట్ చేసేవాళ్ళు, దానికి మళ్ళీ బ్రాంచెస్ వస్తాయి. అలాగా చెట్టు మొత్తం కూడా ఇలా గుబురుగా తయారవుతుంది అనమాట. ఆ వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఇది గోంగూర. ఇది చూసేయండి తోటకూర కూడా చాలా ఎక్కువ ఉంది. తోటకూర కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట మన దాంట్లో. ఇప్పుడు వర్షాలు పడినాయి కదా, చాలా వేగంగా పెరిగిపోయింది తోటకూర. ఒక్కసారి చాలా ఎక్కువ పెరిగిపోయింది అనమాట. చూడండి, అలాగే రెడ్ తోటకూర కూడా ఉంది చూసారా. అలాగే ఇదంతా కూడా తోటకూరే. వర్షానికి చాలా ఎక్కువగా బాగా పెరిగిపోయింది అనమాట. మాకు వండుకోవడానికి కూడా చాలా ఎక్కువ అయిపోయింది. మాకు విలేజ్ కదా, ఎక్కువ తీసుకునే వాళ్ళు తక్కువ ఉంటారనమాట. ఫ్రీగా వస్తే పట్టుకెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. డబ్బులు ఇచ్చి తీసుకునే వాళ్ళంటే కష్టం అనమాట కొంచెం. అలాగే చూసేయండి, ఇదైతే రెడ్ తోటకూర అనమాట. చూడండి, ఇది రెడ్ తోటకూర. ఇది రెడ్ తోటకూర. ఇది నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను విత్తనాలు. అంతే ఇవంగా కాదు, మొత్తం అన్ని 45 రకాల విత్తనాలు 250 రూపాయలు అనమాట. అప్పుడు వేసుకున్న కాంచి దానికి అలా విత్తనాలు కలెక్ట్ చేసుకుంటున్నాను. 2-3 మొక్కలు వేసుకున్నామంటే దానికి ఎక్కువ విత్తనాలు వస్తున్నాయి. ఇవి తీసుకొని మళ్ళీ జల్లుకుంటే మళ్ళీ తోటకూర వస్తుంది అనమాట. చూడండి, మాది విలేజ్ కదా, కొంచెం అంతా డిస్టర్బెన్స్గా ఉంటుంది. సారీ. చక్కగా చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చక్కగా ఆర్గానిక్గా ఇంటి దగ్గర ఇలా కాయగూరలు కాయించుకోండి. ఇప్పుడు మార్కెట్లో అంతా కెమికల్స్. మనం ఈ రెండు మొక్కలకే నేను బోల్డ్ ఇంటి దగ్గర మందులు తయారు చేసి వేస్తున్నాను. వేపాకుతోటి, అలా కుంకుడుకాయ రసం, ఇంగవ, ఇలాంటివన్నీ. అలాంటిది ఎకరాలు పండించాలంటే వాళ్ళు ఎంత కెమికల్స్ వాడి పండిస్తారో తెలుసుకోండి ఒకసారి. అందువల్ల ఏ పాటి చిన్న ప్లేస్ ఉన్నా, ప్లేసులు లేకపోయినా ట్రబ్బుల్లో పెట్టుకొని ఎవరింటి వరకు కావాలన్నా చక్కగా కూరగాయలు కాంచుకోవచ్చు ఈజీగా. ఆకుకూరలు, వంకాయ, బెండకాయ, అలాగే ఇలాంటివన్నీ కూడా చక్కగా మనం కాయగూరలు అయితే వేసుకోవచ్చు. ట్రై చేయండి అందరూ కూడా. మా వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసేయండి గోంగూర చెట్టు అంతా. ఓకేనా, బాయ్. గార్డెన్ అంతా ఇలా ఉంటుంది చూసేయండి ఒకసారి. తక్కువ ప్లేస్లోనే మనం చూసుకొని వేసుకోవాలి మొక్కలు. జస్ట్ ఏ మొక్కకి ఎలాగా అభివృద్ధి చేసుకోవాలనేది తెలుసుకొని వేసుకున్నామంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ కూరగాయలు అయితే కాయించుకోవచ్చు. ట్రై చేయండి అందరూ కూడా. బాయ్.